అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. సాయి గారు అంతర్ ప్రపంచం అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏంటి అసలు ఆ పదం యొక్క విశిష్టత ఏంటి? అంతర్ ప్రపంచం అంటే మనతో మనం ఉండేదండి. బాహ్య ప్రపంచం అంటే మనం కంటితో చూసేది. అంతర్ ప్రపంచం అంటే ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం శివుడి గురించి. శివుడికి 3వ కన్ను ఉంటుంది కదా, ఆ 3వ కన్ను ఎప్పుడైనా ఆయన ఓపెన్ చేసి మనం చూసాము. 3వ కన్ను అనేది తనలో తాను చూసుకునేది. దానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, శివదీక్ష తీసుకునే వాళ్ళు మీ అంతరాత్మతో మమేకమవ్వండి, అంతర ప్రపంచంతో మమేకమవ్వండి అనేది చెబుతాను. ఎందుకంటే చూడండి, మనం ఎప్పుడైతే అంతరాత్మతో మన యొక్క జర్నీ స్టార్ట్ చేసామనుకోండి, బాహ్య ప్రపంచంలో మనం ఏవైతే కష్టాలు నష్టాలు దుఃఖాలు అనుకుంటామో వీటికి మనకు ఒక దారి అనేది దొరుకుతుంది. మనకి ఎంతసేపు వీటన్నిటిని బయట ప్రపంచంలో వెతుకుతున్నాము. మనకి ఏదైనా కష్టం కలిగినా బాధ కలిగినా ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎక్కడ నాకు మార్గం దొరుకుతుందని బయట అంతా వెతుకుతున్నాము. అలా కాకుండా మీరు అంతర ప్రపంచంతో మమేకమవ్వండి అని చెప్తున్నారు. బయట లోపల మీరు ఏదైతే అనుకుంటారో దాని క్రియేషన్ బయట జరుగుతుంది, అది మీకు తెలియట్లేదు. అంటే దానికి మీరు అంతర ప్రపంచంతో మమేకమవ్వండి. అంతర ప్రపంచం అంటే ఆత్మతో సంబంధించింది, ఆత్మతో కూడుకున్నది. మనం ఎప్పుడైతే అంతర ప్రపంచంలో ఉన్న ఆత్మతో మనం మమేకమవుతామో ఆ ఆత్మ అనేది మనకి పరమాత్మతో కనెక్షన్ ఏర్పరుస్తుంది. దానికి ఇప్పుడు చూడండి, ఎవరైనా మీరు యోగులు సిద్ధులు వీళ్ళందరినీ చూడండి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క అంతరాత్మ గురించి మాట్లాడుతుంటారు. మీరు ఇందాక ఇస్కాన్ టెంపుల్ తర్వాత ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన సద్గురు గారు కూడా చూడండి, ఎక్కువ మీరు ఆత్మతో మమేకం అవ్వండి, అంతరాత్మతో మాటలు వినండి అంటారు. అంటే అక్కడ చూడండి, మనకి నిజమైన స్నేహము నిజమైన బంధుత్వం అని ఎవరన్నా ఉన్నారంటే మన యొక్క అంతర్ ప్రపంచం అండి. మనం ఏం చేస్తున్నామంటే అంతర్ ప్రపంచం అంటే అది ఏదో వేరొక ప్రపంచం అనుకుంటున్నాం. అంతర్ ప్రపంచం అంటే లోపల మనకి వినిపించేటువంటి మన యొక్క వాయిస్ మనకి వినిపిస్తుంది, దాన్ని మనం పట్టించుకోవట్లేదు. మనం చూడండి, ఈరోజు బయట బాహ్య ప్రపంచంలో మనకు జరిగే ప్రతి దానికి మనకు అంతర్ ప్రపంచంలో బీజం పడుతుంది, యద్భవం తద్భవతి. కాబట్టి నీ అంతర్ ప్రపంచంలో నువ్వు సరి చేసుకుంటే బయట ప్రపంచంలో నీకు దారి దొరుకుతుందంటారు. మనకు పెద్దల మాట అంటుంటారు, ఇంటిలో గెలిచి బయటకు వెళ్ళమంటారు. అంటే ఇక్కడ మనం అంతర్ ప్రపంచంలోకి వచ్చేలోపు ఏంటంటే నువ్వు అంతరాత్మతో ఎప్పుడైతే మమేకమవుతావో అనుసంధానం అవుతావో నీకే అనుకూలంగా మార్చే దారి అంతర్ ప్రపంచంలో చూపిస్తుంది. అయితే ఇప్పుడు మనకి మనం చాలా స్ట్రెంథనింగ్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ముందుకెళ్ళాలంటే చాలామందికి ఏంటంటే కొన్ని అపోహలు ఉంటాయి. మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నా మంచిగా ఉన్నా కొన్ని రావాల్సిన టైంలో మనకి రావట్లేదు. అది డబ్బు కానీ రిలేషన్స్ కానీ వాటెవర్ ఏదో ఒక ఇష్యూ. అలా బాధపడుతూ సతమతం అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? చూడండి, మన ప్రమేయం లేకుండా లైఫ్లో ఏది జరగదు. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా లేకపోతే కొన్ని సమస్యలు మన దగ్గరకు వచ్చింటాయి. అప్పుడు మనం వాటిని యాక్సెప్ట్ చేయాలండి. ఇప్పుడు దాని గురించి మనం బాధపడుకుంటూ కూర్చోదానికన్నా దానికి మనం ఒక వేరే మార్గం వెతుక్కున్నాం అనుకోండి, ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. వేరే మార్గాలు వెతుక్కోరు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. అప్పుడు మనిషి ఏమవుతాడంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే మెంటల్గా డిస్టర్బ్ అవుతాడో వ్యక్తి ఫిజికల్గా కూడా డిస్టర్బ్ అవుతాడు. అక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యి బతికేదన్నా నేర్చుకోవాలి, లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేసన్నా బయటికి రావాలి. ఇవి రెండు చేయకుండా అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అందరూ ఏంటంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అని చెప్తుంటారు. కొంతమంది టైం సెన్స్ లేకుండా ఉంటారు. టైం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంటారు. పెద్దలు ఏంటంటే మీరు ఏదైనా మంచి పని చేసేటప్పుడు మీరు మంచి ముహూర్తంలో చేయండి. బ్రహ్మముహూర్తం అనేది అందరికీ ఇప్పుడు ఒక మంచి టాపిక్ అయిపోయింది. నిజంగా ఏది బ్రహ్మముహూర్తం, ఏ టైంలో మేము పనులు చేయాలి, మాకు మంచి జరగాలని. ఫెస్టివల్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఏ టైంలో మేము గుడికి వెళ్ళాలని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు నవడేస్. ఈవెన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లలు పుట్టే టైంలో కూడా ఆ టైమింగ్లో పిల్లలు పుడితే బాగుంటుంది అని హాస్పిటల్లో సిజేరియన్ అయితే అట్లా డాక్టర్స్తో మాట్లాడతారు. నార్మల్ డెలివరీ అయితే మనకు అర్థం కాదు, ఆ టైం బట్టి చెప్తారు, ఈ టైంలో పుట్టారు, ఈ గడియలో పుట్టారని. ఇప్పుడు సెలబ్రిటీల పిల్లలు అనుకోండి ఇంకెక్కువగా చూస్తుంటారు. రీసెంట్గా అయితే రామ్ చరణ్ ఉపాసన ఎప్పుడైతే మళ్ళీ సెకండ్ సారి కూడా తల్లిదండ్రులు అవుతున్నారు, వాళ్ళకి మళ్ళీ ట్విన్స్ పుట్టారన్నప్పుడు వాళ్ళ ముహూర్తం గురించి చాలామంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో పిల్లల పుట్టిన సమయానికి ముహూర్తానికి అంత వాల్యూ ఉంటుంది అంటారు. అంటే పుట్టిన గడియలు అనేవి నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు. ఖచ్చితంగా చూపిస్తుందండి. అంటే ఇది ఎప్పుడు చూపిస్తుందంటే నార్మల్లీ డెలివరీ అయినప్పుడు చూపిస్తుందండి. ఇప్పుడు అన్నీ ఎలాగున్నాయంటే సిజరన్ డెలివరీలు అవుతున్నాయి. సిజరన్ అంటే బేబీని మనము ఆర్టిఫిషియల్గా బయటికి తీసుకొస్తున్నాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మీరు ముహూర్తాలు ఇవన్నీ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. అంటే వాటి ప్రమేయం లేకుండా మనము సిజరన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నాం అంటే అంత ఇంపాక్ట్ ఉండదు. మనం చూడండి, ఇప్పుడు ప్రతిసారి శ్రీరాముని జన్మ నక్షత్రము ఇవన్నీ శ్రీకృష్ణ జన్మ నక్షత్రం అంటారు. వాళ్ళంతా అప్పుడు బై బర్త్ అంటే వాళ్ళు న్యాచురల్గా జన్మ తీసుకున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చెప్పగలము. ఇప్పుడు అంతా ఎలాగుందంటే
నాకు ఈ టయానికి ఈ ముహూర్తంలో పిల్లోడు బయటికి రావాలంటే అంటే మనం ఏం చెప్తున్నాం అక్కడ, అది ముహూర్తం బాగుందని చెప్తున్నాం. బట్ ఆ సిజరన్ చేసుకుని బయట రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఈ జాతక చక్రాలు ఇవన్నీ అంటే మారే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు గడియలు అయితే ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారా? ఇప్పుడు మీ సిజీరియన్ ఇవన్నీ పక్కన పెట్టండి, పిల్లలు పుట్టిన ముహూర్తాలు, ఆ గడియలు మంచి గడియలు అయితే వాళ్ళ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది అంటారా? ఒక స్పిరిచువల్ గురువుగా మీరు చెప్పే విషయాలేంటి? ఖచ్చితంగా ఉంటాయండి. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని బిలీవ్ చేయట్లేదు. బిలీవ్ చేస్తే మాత్రం 100% రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు గడియల యొక్క ప్రభావం మనిషి పైన ఉంటుందండి. మనము అంటుంటాము ఈ గడియలు పుట్టడం వల్ల నాకు మంచిగా జరుగుతుందని. అలాంటి వాళ్ళు చూడండి, ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తుంటాయి. ఆ గడియల్లో పుట్టాను కదా, నాకు ముందు నేను జాతకం చూపించినప్పుడు ఈ గడియల్లో పుట్టిన వాళ్ళకి మంచి జరుగుతుందని చాలామంది చెప్తుంటారు. మధ్యలో ఏవో చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని మనం ఓవర్కమ్ చేయట్లేదు. ఈ గడియలో పుట్టిన వాళ్ళకి మంచిగా జరగాలంటున్నారు, మరి నాకెందుకు మంచి జరగట్లేదు అంటే నువ్వు నమ్ముతున్నావు అక్కడ. ఈ గడియలో పుట్టడం వల్ల నాకు అక్కడి వరకు మంచి జరిగింది, తర్వాత మంచి జరగట్లేదంటే ఆ గడియల్లో మంచి జరుగుతుంది. నువ్వు ఎప్పటి వరకు అయితే బిలీవ్ చేసుకుంటూ ఉంటావో నీకు ఆ రోజు వరకు మంచిగా జరుగుతుందండి. బట్ మనిషి ఏం చేస్తుంటే మధ్యలో సమస్యల గురించి వాటి గురించి పట్టించుకుంటున్నాడు కాబట్టి ఆ గడియల యొక్క ప్రభావం మనిషి పైన చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు క్లాసెస్ గురించి కూడా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ తెలియదు. ఆన్లైన్ అనేది మనకి ప్రతి సండే ఉంటుందండి, ఈవినింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ వన్స్ ఉంటుందండి, అది ఫుల్ డే క్లాస్ ఉంటుంది. సో క్లాసెస్ డీటెయిల్స్ తెలియజేశారు. చాలామంది ఏంటంటే పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చాలామందికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో డబ్బు పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా ఏం సమస్యలు వచ్చినా కూడా హీల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే హీలింగ్ సెక్షన్ అనేది స్పిరిచువల్ జర్నీలో ఒక కీ రోల్ అని చెప్తూ ఉంటారు మీరు. అలా మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవ్వాలంటే ఎట్లా? పర్సనల్ మీట్ అంటే స్క్రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్ స్లో అవుతుంటుంది, దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ అనేది అవైలబుల్ వస్తారు. అంటే పర్సనల్గా కలవాలనుకున్న వాళ్ళు పర్సనల్గా కలవచ్చు. కొంతమంది సమస్యలు పబ్లిక్లో చెప్పుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళు పర్సనల్గా వచ్చి అపాయింట్మెంట్ అడిగినా కూడా వాళ్ళ సమస్య అనేది పరిష్కారం చేయడం జరుగుతుంది. అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.